కోలాహలము అనే పర్వతానికి, సుక్తిమతి అనే నదికి మనుష్య రూపం ధరించే శక్తి కూడా ఉంది. కోలాహలం అనే పర్వతం మనిషి రూపం ధరించి సుక్తిమతి నది దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉంటావు, నన్ను ప్రేమించవా అని అడిగేవాడు. చిచిపో, నేను నిన్ను ప్రేమించను అని చెప్పింది సుక్తిమతి నది. కానీ ఒకసారి కోలాహలం పర్వతం ఆ సుక్తిమతి నదికి అడ్డం కొట్టి పర్వతాన్ని అడ్డుగా ఉంచాడు. అప్పుడు సుక్తిమతి నది హాహాకారాలు చేసింది. అప్పుడు ఆకాశ మార్గంలో వెళ్తున్న ఉపచరి వసవి అనే చక్రవర్తి, ఏమిరా కోలాహలం పర్వతమా, ఇష్టం లేని ఆడవాళ్ళని బలాత్కారం చేస్తున్నావని తన ఎడమ కాలితో బొటన వేలితో తనితే 10,000 మైళ్ళ దూరంలో పడ్డాడు ఆ కోలాహల పర్వతం. అప్పుడు ఈ సుక్తిమతి నదికి ఆ పర్వత సంపర్కం వలన 2 పిల్లలు పుడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అది సత్యోగర్భం. అంటే గర్భం దాల్చిన వెంటనే పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన వెంటనే కూతురు, కొడుకు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు ఆ పాపకి గిరిక అని పేరు పెట్టారు. అబ్బాయికి వసుపదుడు అని పేరు పెట్టారు. అప్పుడు ఆ వసువు చక్రవర్తితో ఈ సుక్తిమతి నది, మీరు ధర్మాత్ముడు, నా బిడ్డను పెళ్లి చేసుకోండి అని గిరికని వసువు అనే చక్రవర్తికి ఇచ్చి పెళ్లి చేసింది సుక్తిమతి నది. అప్పుడు కొడుకుని ఈ నా కొడుకుని కూడా మీరు బావమరిదిగా చేసుకుని సర్వసైన్యాధిపత్యాన్ని ప్రసాదించండి అని అంటే వసు చక్రవర్తి అలాగే అని వరం ఇచ్చాడు సుక్తిమతి నదికి.